2022 ఫిబ్రవరి 24 యుక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలైన రోజది. ఆనాడు యావత్ ప్రపంచం వార్ వన్ సైడే అనుకుంది. కొన్ని రోజుల్లోనే యుక్రెయిన్ కథ ముగిసిపోతుందని అంతర్జాతీయ నివేదికలు సైతం తేల్చేశాయి. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? 2.5 ఏళ్లుగా అటాకింగ్ మోడ్లో ఉన్న మాస్కో ఇప్పుడు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల 6న రష్యా భూభాగంలోకి అడుగుపెట్టిన జెలెన్స్కీ సేనలు క్రమంగా వేగంగా చొచ్చుకుపోతున్నాయి. ఈ పరిణామాలను ఏమాత్రం ఊహించని పుతిన్ సర్కార్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాల్లో బిజీగా ఉంది. అయితే యుక్రెయిన్ ఉన్నట్టుండి ఎదురుదాడికి దిగటం వెనుక రీజన్ ఏంటి? మాస్కోకు యుద్ధ భయం పరిచయం ఎలా ఉంటుందో చూపించాలని ఎందుకు డిసైడ్ అయింది? ఊహించని మలుపులు తిరుగుతున్న ఉక్రెయిన్ రష్యా వార్. రష్యా భూభాగాల్లోకి చొచ్చుకు వెళ్లి దాడులు చేస్తున్న ఉక్రెయిన్ వీలైనంత త్వరగా యుద్ధం ముగించడమే జెలెన్స్కీ లక్ష్యమా? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, ఒకరు మీద పడిపోతే దండయాత్ర. నిన్న మొన్నటి వరకు ఉక్రెయిన్లో రష్యా యాక్షన్ ఇలాగే కొనసాగింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఇప్పటి వరకు డిఫెన్సివ్ మోడ్లో ఉన్న జెలెన్స్కీ సేనలు సడన్ గా అటాకింగ్ మోడ్లోకి వెళ్లిపోయారు. బార్డర్ దాటి రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోతున్నారు. ఆపరేషన్ వైట్ ట్రయాంగిల్ పేరుతో యుద్ధ భయాన్ని, భీభత్సాన్ని రష్యాకు పరిచయం చేస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగంగా తొలుత 1000 మందికి పైగా మెరికల్ లాంటి సైనికులతో యుద్ధ ట్యాంకులతో ఆగస్టు 6న రష్యా భూభాగంలోని కర్స్క్ ప్రాంతంలోకి చొచ్చుకుపోయి 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని ఆక్రమించింది. 100 మంది రష్యా సైనికులను యుద్ధ ఖైదీలుగా అదుపులోకి తీసుకుంది. దీంతో పుతిన్ సర్కార్ అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించింది. 1,00,000 మందికి పైగా ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తాజాగా బెల్గోరోడ్లోని కులోతిలోవ్కా ప్రాంతంలోకి ఉక్రెయిన్ సేనలు ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత గవర్నర్ గ్లాడ్కోవ్ అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. 5,000 మందికి పైగా చిన్నపిల్లల్ని సురక్షిత ప్రాంతాల్లోని శిబిరాల్లో ఉంచామని, 11,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, 1000 మంది వసతి కేంద్రాల్లో ఉంటున్నారని చెప్పారు. మరోవైపు కర్స్క్ ప్రాంతం నుంచి రష్యా శతఘ్నులు, మోర్టార్లు, డ్రోన్లతో పాటు 100కు పైగా క్షిపణులు, 255 గ్లైడ్ బాంబులతో ఉక్రెయిన్పై 2,000కు పైగా దాడులు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రష్యా భూభాగాన్ని ఆక్రమించుకోవటం తమ లక్ష్యం కాదని, ఆ దేశ సేనలు కర్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్పై క్షిపణి దాడులు చేయకుండా అడ్డుకునేందుకే తమ సేనలు ఆ ప్రాంతంపై పట్టు సాధించాయని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఇక రష్యా తమపై దాడికి దిగి దాదాపు 900 రోజులు అవుతున్న నేపథ్యంలో తమ దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలించడానికి తాము కర్స్క్ ఆపరేషన్ చేపట్టినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. పైకి అలా చెప్తున్నప్పటికీ ఉక్రెయిన్ లక్ష్యం రష్యాలోని సుద్జా పట్టణమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి ఆ అనుమానాలనే నిజం చేస్తూ జెలెన్స్కీ ఆర్మీ సుద్జాను ఆక్రమించుకుంది. ఆ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడే ప్రకటించారు. 10 రోజుల్లో ఉక్రెయిన్ సైన్యం 82 రష్యా గ్రామాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. సుద్జా ఉక్రెయిన్ సరిహద్దు నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పైగా రష్యా నుంచి ఉక్రెయిన్ గుండా యూరోప్ దేశాలకు సహజ వాయు సరఫరా సుద్జా నుంచే జరుగుతుంది. బ్రిటిష్ వెబ్సైట్ ది గార్డియన్ కథనాల ప్రకారం సుద్జాను ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోవటం కీలక పరిణామం. ఎందుకంటే ఆ ప్రాంతం తన ఆధీనంలో ఉన్నంత వరకు రష్యాపై భీకర దాడులు చేయటానికి ఉక్రెయిన్కు అవకాశం ఉంటుంది. ఈ పట్టణంలో ఉక్రెయిన్ సైనిక కమాండర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జెలెన్స్కీ ప్రకటించడానికి కారణం అదే. సైనిక కమాండర్ కార్యాలయం ఏర్పాటు చేయటం అంటే ఈ పట్టణంపై మాస్కో పట్టు కోల్పోయినట్టే. మరోవైపు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాపై ఈ స్థాయి దాడి జరగటం, ఈ స్థాయిలో భూభాగం విదేశీ ఆక్రమణకు గురికావటం ఇదే మొదటిసారి. గతంలో రష్యాపై దాడి చేసిన హిట్లర్ భారీగా భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు ఉక్రెయిన్ ఆ సాహసానికి దిగింది. రష్యా 2014 నుంచి ఇప్పటిదాకా ఉక్రెయిన్లో 1,00,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది ఇప్పటిదాకా 1,175 చదరపు కిలోమీటర్లను ఆక్రమించినట్టు అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ అంచనా. గడిచిన 7 నెలల్లో ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించినంత భూమిని రష్యాలో ఆక్రమించడానికి ఉక్రెయిన్కు కేవలం వారం రోజులే పట్టిందంటే జెలెన్స్కీ సేనలు ఏ స్థాయిలో దూసుకువెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పటి వరకు డిఫెన్సివ్ మోడ్లో ఉన్న ఉక్రెయిన్ సేనలు ఇంతలా యాక్షన్ మార్చడానికి రీజన్ ఏంటి? నవంబర్ 25లోగా యుద్ధాన్ని ముగించాలన్నదే ఉక్రెయిన్ వ్యూహమా? జెలెన్స్కీ సేనలు రష్యాలోకి చొచ్చుకుపోవటం చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వచ్చే నవంబర్ 25న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఆలోగా చర్చలతోనో లేక రష్యాను భయపెట్టో యుద్ధాన్ని ముగించాలని జెలెన్స్కీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకారణం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కడ ట్రంప్ గెలుస్తారోనన్న ఆందోళనే. ఎందుకంటే రష్యాపై పోరాడేందుకు ఉక్రెయిన్కు నిధులు ఇవ్వటం ట్రంప్కు ఇష్టం లేదు. బైడెన్ను ఈ విషయంలో పలుమార్లు విమర్శించారు. ఇటీవల జెలెన్స్కీకి ఫోన్ చేసిన ట్రంప్ తాను గెలిస్తే యుద్ధాన్ని ముగిస్తా అని హామీ ఇచ్చారే తప్ప సాయం చేస్తానని ఎక్కడా చెప్పలేదు. దీంతో ప్రస్తుత బైడెన్ సర్కార్ ఎన్నికలకు ముందే రష్యా కథ ముగించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్కు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ఉక్రెయిన్కు ఇతర పశ్చిమ దేశాల నుంచి కూడా సాయం అందకపోవచ్చు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే ఉక్రెయిన్ సేనలు తెగించి రష్యా భూభాగంలోకి అడుగుపెట్టినట్టు కనిపిస్తోంది. ఇలా రష్యాలోని కొన్ని ప్రాంతాలపై పట్టు సాధించటం, 100 మందికి పైగా రష్యన్ సైనికులను బందీలుగా పట్టుకోవటం ద్వారా రష్యాతో చర్చల్లో బేరమాడే శక్తి ఉక్రెయిన్కు వచ్చిందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, శత్రువుపై నిఘా విషయంలో ఎప్పుడూ ముందు చూపుతో ఉండే పుతిన్ తమ దేశంలోకి ఉక్రెయిన్ దళాలను ఎలా రానిచ్చారన్నదే.